నమస్తే అండి. ఈరోజు మనం గుడిలో ప్రసాదంగా అందించే కమ్మని పులిహోరని, అదే పరిమళం, అదే రుచితో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన విధంగా గనక మీరు చేశారు అంటే, ప్రతి మెతుకులోనూ పులుపు, కారం, తాలింపు సమంగా కలిసి చివరికి ఆలయ ప్రసాదాన్ని తలపించే కమ్మని పులిహోర తయారవుతుంది. పులిహోర చేయడానికి ముందుగా అర కేజీ బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట సేపు నాననివ్వండి. ఇలా నానబెడితే బియ్యం త్వరగా ఉడకడమే కాకుండా గింజలు విరగకుండా పలుకుగా వస్తుంది. అదే సమయంలో 70 గ్రాముల చింతపండును కూడా ఒకసారి శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా నానపెట్టుకుంటే పులుసు అనేది చక్కగా వస్తుంది. మనం మామూలు పులిహోరకి 50 గ్రాముల చింతపండే వేస్తాం అర కేజీ బియ్యానికి. కానీ ఈ పులిహోరకి ఖచ్చితంగా 70 గ్రాముల చింతపండు అనేది ఉండాలి. మనం ఆవపిండి వేస్తాం కాబట్టి ఈ మాత్రం చింతపండు పులుసుంటేనే పులిహోర కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బియ్యంలో 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా నూనె వేయడం వలన ప్రతి మెతుకు అతుక్కోకుండా చక్కగా వస్తుంది. అన్నాన్ని పూర్తిగా ఉడకనివ్వకుండా 90% మాత్రమే ఉడికించి వడగట్టుకోవాలి. మిగిలిన 10% ఆ వేడికే మగ్గిపోతుంది. ఈ అన్నాన్ని చల్లార్చుకునే లోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్క వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. మనకి మెంతులు ఏమాత్రం మాడినా పులిహోర చేదొస్తుంది. అందుకు కాబట్టి మెంతులు రంగు మారేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి మంచి సువాసన అనేది వచ్చింది అంటే మనకి ఈ దినుసులు అనేవి చక్కగా వేగినట్లు. ఇప్పుడు ఈ వేగిన దినుసుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. నానపెట్టుకున్న చింతపండును కూడా బాగా పిసికి చిక్కటి పులుసుని వడగట్టుకోండి. ఈ పులుసులో 5 నుంచి 6 చీల్చిన పచ్చిమిరపకాయల్ని వేసి తరువాత 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలిపి చివరగా 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మనం బెల్లం వేసినంత మాత్రాన పులిహోర అనేది తీయగా ఏమీ అవదండి. ఈ పులుపుని మనం వేసిన ఆవపిండిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా బెల్లం అనేది వేసుకోవాలి. మనకి పులుసు ఉడికిందంటే మనం వేసినటువంటి ఆయిల్ అనేది పైన చక్కగా కనబడుతుంది. అదే గుర్తు అన్నమాట. ఇలా ఉడికిన ఈ పులుసుని మనం ముందుగానే ఉడికించుకున్న ఈ అన్నంలో వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవపిండిని కూడా వేసి ఒకసారి చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 50 గ్రాముల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 50 నుంచి 60 గ్రాముల పల్లీలు వేసుకొని పల్లీల్ని దోరగా వేయించి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు వేసి చిన్న మంటపై నెమ్మదిగా వేయించండి. శనగపప్పు, మినప్పప్పు బంగారు వర్ణంలోకి మారి ఆవాలు చిటపటలాడే వరకు ఓపిగ్గా వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇంగువ వేసి వెంటనే 4-5 రెబ్బల కరివేపాకు వేసి ఒక 2 సెకండ్లు మాత్రమే వేయించండి. ఇప్పుడు వేడి ఈ తాలింపును సిద్ధంగా ఉన్న పులిహోర మీద పోసి మెల్లగా మరోసారి మెతుక్కి ఈ తాలింపు పట్టేలా సమంగా కలపండి. వెంటనే ఈ పులిహోరని వడ్డించడం కన్నా కూడా 1 గంట సేపు మూత పెట్టి ఉంచితే చింతపండు పులుసు, ఆవపొడి, తాలింపు రుచులు అన్నంలో పూర్తిగా ఇంకిపోతాయి. ప్రతి మెతుకులోనూ ఆ సుగంధం నిండిపోతుంది. అదేనండి ఆలయ ప్రసాదం పులిహోరకున్నటువంటి గొప్ప ప్రత్యేకత. అంతేనండి, బంగారు వర్ణంలో మెరిసిపోతూ పల్లీల కరకరలాడే రుచితో, ఆవపిండి గుమగుమలతో, చింతపండు పులుపు సమతుల్యంగా పట్టి
గుడిలో ప్రసాదంగా అందించే కమ్మని పులిహోర తయారైపోతుంది. ఈ కొలతలతో ఒక్కసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలనిపించేంత అద్భుతమైన రుచితో పులిహోర మీరు కూడా చేసేస్తారు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.